ఎప్పుడో దీపావళి అయిపోతే ఇప్పుడు వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాననుకోకండి. నేను ఆల్రెడీ షార్ట్‌లో చెప్పాను ఏం జరిగిందో. సో, ఇక్కడ కార్తీక్ అయితే 1, 1 తీసుకొచ్చి ఇస్తున్నాడు. పిల్లలైతే అక్కడ నించున్నారు. కార్తీక్ కూడా తెచ్చేసుకున్నాడు. దివ్వలు కొట్టడానికి రెడీ. మా లోకేశ్‌వరి అత్తయ్య వచ్చేయండి, వచ్చేయండి అని చెప్తున్నారు. ఈ ఇయర్ అయితే దీపావళి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. చూడండి ఇక్కడైతే నించున్నారు. మా హస్బెండ్ రాలేదని నేను ఇంకా వెళ్ళలేదు. సో, మా సార్ వచ్చేస్తున్నారు పట్టుకొని. హ్యాపీ దివాళీ సార్. గన్ బాగుంది. ఎక్కడ కొన్నారు? గన్లో బాంబులు ఉన్నాయి లేదా? సార్ మా వీధిలో అందరూ ఒకేసారి లైన్‌గా నించున్నాము. ఎప్పుడూ ఒక్కసారి రాము. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి వస్తారు. ముందుని ఇద్దరు మా అమ్మ, తాతయ్య కూడా ఉన్నారు అంటే, మా ఆయనేమో "ఎళ్లి అలా వెళ్లి వీడియో తీసుకొని వచ్చేయొచ్చు కదా!" అని చెప్తున్నారు. అందుకని చెప్పి నేను వాళ్ళ దగ్గరికెళ్ళాను వీడియో తీద్దామని. అయితే హాయ్ చెప్తుంది. ఫోన్‌లో లైటింగ్ క్లారిటీ సరిగ్గా లేదు గానీ, క్లారిటీ బావుంటే చాలా బా వచ్చును పిక్స్. దివాళీ సోమవారం వచ్చిందని చెప్పి తొలిసూరు పుట్టిన వాళ్ళు కొట్టలేదు. అలా సోమవారం దివాళీ వస్తే తొలిసూరు వాళ్ళు కొట్టకూడదని ఏమైనా ఉంటుందా? మా ఇంట్లో అయితే అలాంటిదేం పాటించలేదు. మేము కొట్టేసాము బానే. అలా ఏమైనా పాటించారా? హస్బెండ్ ఏంటి 2 పట్టుకుంటున్నారనుకుంటున్నారా? ఒకటి నాది. సో, నేను వెళ్లి తీసుకుంటున్నాను. ఫోటోస్ తీస్తున్నాను కదా! అందుకే. ఒక చేతిలో దివ్వ, ఇంకొక చేతిలో గన్ పట్టుకొని మా ఆయన పేలుస్తున్నారు. ఈ ఇయర్ అయితే దివాళీ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు మా పిల్లలు. ఎందుకంటే కొంచెం ఎదిగే కొద్దీ వాళ్ళకి తెలుస్తది సామాన్లవి పేల్చాలి అని. రోజుల్లో నాగల చవితి. గట్టి గట్టలు పోయి చెరికిరగాలి. గట్టి గట్టి భువేస్ది మా చిన్నత్తది ఒకేసారి అయిపోయింది. సో, నాది ఫస్ట్ అయిపోయింది అంటున్నాడు మా చిన్నోడు. మా పెద్దోడు నాది ఇంకా అవ్వలేదు. ఇంకా పట్టుకోవాలి కాసేపు అని చెప్తున్నాడు. లాస్ట్ వరకు ఉన్నోళ్ళు లాస్ట్ వరకు ఎవరిదుంటదో చూద్దామని అంటున్నారు. లాస్ట్ ఎవరు తీసుకొస్తే వాళ్ళదే లాస్ట్ వరకు ఉంటుంది. మా ఉమేష్‌ది ఇంకా అలేఖ్యది కూడా ఒకేసారి అయిపోయి. మీ ఇంట్లో దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? చిరుకులు అవైలబుల్‌గా ఉన్నవాళ్ళు ఇవి కొడతారు. లేని వాళ్ళు గోంగూర ఉంటుంది కదా! వాటిలి కర్రలు అవి కూడా యూజ్ చేస్తారు. ఎవరో క్రాకర్స్ పేలుస్తున్నారు. సో, మీదన చూడండి భలే కనిపిస్తున్నాయి బాంబులు. మా ఆయనది కూడా అయిపోయింది. హ్యాపీ దివాళీ అని చెప్తున్నారు. చెరుకు ముక్క 3 ముక్కలు ఇరగాలి గట్టిగా కొట్టంటే 2 ముక్కలు ఇరిగేలా కొట్టారు మా ఆయన. నా దగ్గర మైక్ లేదు. సో, వాయిస్ ఇస్తున్నాను. ఎందుకంటే నార్మల్‌గా అయితే నాయిసీగా ఉంది వాయిసు. అత్తయ్య, మామయ్య అయితే లాస్ట్ వరకు కూడా ఉన్నారు ఇద్దరిది. అక్కడ మామయ్య ఉండిపోయారు ఒకళ్ళు. అంటే ఎవరైతే లాస్ట్ వస్తారో వాళ్ళదే ఎక్కువసేపు వెలుగుతది కదా! ఇక్కడ తోటికోడలిద్దరూ కలిసి చక్కగా కాకరపోతులు ఎలిగిస్తున్నారు. మా పిల్లలు ఇంకా బాంబులు స్టార్ట్ చేశారు. మా ఆయన నేనే ఫస్ట్ ఎలిగిస్తా అని చెప్పి ఎలిగిస్తున్నారు చించుబుడ్డు. మా పిల్లలు స్టార్టింగ్ భయపడ్డారు. అమ్మో! నేను వెళ్ళను, నేను వెలిగించను అనుకుంటూ. లాస్ట్ వరకు చూడండి మా చిన్నోడైతే లాస్ట్‌లో చించుబుడ్డి వెలిగిస్తాడు. సూపర్ అన్నాడు. మళ్ళీ భయపడుతున్నాడు. మా చిన్నోడు కొంచెం పర్లేదు బానే ఎంజాయ్ చేశాడు. మా పెద్దోడు మరి అస్సలు అమ్మో! చూడండి ఇక్కడ మా చిన్నోడు ఎలిగించాడు. వావ్! సూపర్. దివాళీ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి ఈ ఇయర్‌కి మా ఇంట్లో. నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్స్ వీడియోస్ మళ్ళీ వస్తూ ఉంటాయి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.